నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే రాజకీయాల్లో చరిత్ర తిరగరాసిన గౌరీ చరిత ఫ్యాక్షన్ కు అలవాటైన కర్నూలు కిల్లాలో ఫ్యాక్షనిస్టులతో పోరాటం చేయడం అంటే గౌరీ చరితకు సరదా కాదు. పరిస్థితుల వల్లే ముఖ్యంగా నాటి ఉమ్మడి జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో నాడు కరడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ ఎమ్మెల్యేగా ఉండేవారు. అలాగే ఆ సమయంలో ఎన్నికలు రావడం వారికి ప్రత్యర్థిగా ఉన్న గౌరీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నాటి శాసనసభ్యులు వారిపై హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలు కూడా కోకొల్లలు. వీటితో పాటు గౌరీ చరిత భర్తను గౌరీ వెంకటరెడ్డిని అరెస్టు చేసి కారాగారంలో ఉంచిన ఘనత ఆనాటి శాసనసభ్యులది. అప్పుడే ఎన్నికలు రావడంతో ప్రత్యర్థిగా నందికొట్కూరు నుండి ఈ శాసనసభ్యులపై ఎవరు పోటీ చేయాలన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు ముందుకు రాకపోవడంతో నిండా మునిగాం, చలికి గాలికి భయం లేదంటూ ఫ్యాక్షన్తో తమ కుటుంబాన్ని కకలావికలమైన మా కార్యకర్తలకు గ్రామ నేతలకు అండగా ఉండాలంటూ వీరనారిగా నాడు తన ప్రత్యర్థి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై తన నామినేషన్ వేసిన ఘనత గౌరీ చరితదే. నాడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు ప్రజలు బహిరంగంగా చెప్పుకోవడానికి వెనకడుగు వేస్తున్న తరుణంలో కూడా ఎంతో పట్టుదల, గుండె ధైర్యంతో తన కార్యకర్తలకు గ్రామ నేతలకు ధైర్యం చెబుతూ ఎన్నికల సమరంలోకి దూకారు. నాడు ఆమె పట్టుదల చూసి నాటి కురుక్షేత్రంలో మరో అభిమన్యులా చరిత ఉందంటూ ప్రజల్లో చర్చ కొనసాగింది. 2004 ఎన్నికల్లో ప్రముఖ ఫ్యాక్షనిస్ట్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై 19,500 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఫ్యాక్షనిస్ట్ గుండెల్లో భయం పుట్టించిన ధీరవనిత గౌరీ చరిత. అలాగే 2014లో నందికొట్కూరు నియోజకవర్గ ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఆమె పాణ్యం నియోజకవర్గ బాట పట్టారు. అక్కడ కూడా తనదైన శైలిలో ప్రజాభిమానం చూరగొని తనకు అండగా ఉన్న నాటి పాత మండలమైన ఓర్వకల్లులో తన కార్యకర్తలు, నేతలు బలంగా ఉండడం వల్ల ఎలాగైనా సరే ఈ నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులుగా ఉన్న ఫ్యాక్షనిస్టుపై పోటీ చేసి గెలుపొందాలన్న సమరోత్సాహంతో పాటు నాటి పార్టీ నేతలు టికెట్ కేటాయించడంతో 2014లో కాట్సాని రాంభూపాల్ రెడ్డిపై 14,000 ఆధిక్యతతో విజయం సాధించి తన శక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాటారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీకి వచ్చిన సునామీ వల్ల ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అనంతరం 2024 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్లీ తన ప్రయత్నాన్ని కొనసాగించింది. ధనవంతుడు, ప్రజల్లో మెండుగా అభిమానం ఉన్న రాంభూపాల్ రెడ్డికి ఉందని, ఇలాంటి సమయంలో మీరు ఆయనపై పోటీ చేసి నెగ్గడం కష్టమన్న వాదనను చాలా మంది తెరపైకి తెచ్చారు. శ్రమిస్తే అదృష్టం తన్నుకు వస్తుందన్న నమ్మకం కలిగిన వ్యక్తి కాదు శక్తి వీరవనిత గౌరీ చరిత. ఎలాగైనా పాణ్యం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరించాలన్న లక్ష్యంతో ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల్లోని ప్రజలు, కార్యకర్తలు ఆమెకు అండదండగా నిలిచారు. 8 సార్లు బరిలో నిలిచిన 6 సార్లు గెలుపొంది ఇప్పుడు 9వ బరిలోకి దిగి ఘోరంగా కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున పాణ్యం నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏమైనా ప్రశ్నిస్తే అనుచరులతో దాడులు చేయిస్తారని, కేసులు పెట్టిస్తారన్న భయాందోళనలు ప్రజల్లో కలిగింది. వివాదాస్పద భూముల్లో కాట్సాని అనుచరులు భారీగా డబ్బులు తీసుకుంటున్నట్లు భారీగా విమర్శలు కూడా వచ్చాయి. వీటితో పాటు కొండలను సమాధి చేశారని, ఎంతో విశిష్టత కలిగిన జగన్నాథ గట్టును కూడా తవ్వేశారని, ఆయన అక్రమాలను వెలుగులోకి తెచ్చిన పత్రికా కార్యాలయాలపై దాడి చేయడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వాటిని ప్రజలకు వివరించి చెప్పడంలో సఫలీకృతులు కాలేకపోయారు. ఇలాంటి కారణాలతో కాట్సాని ఓటమి చూడడానికి కారణభూతుడయ్యారు. ఏదేమైనప్పటికీ 2019 ఎన్నికల్లో గౌరీ చరిత భారీగా ఓట్ల తేడాతో పరాజయం పాలైనప్పటికీ తన ప్రత్యర్థికి జిల్లాలోనే అధిక మెజార్టీ వచ్చింది. బలమైన ప్రత్యర్థి ముందు మీరు నిలబడలేరన్న విమర్శలు వచ్చినప్పటికీ ఆమె ఏనాడు కుంగిపోలేదు. ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదల, కృషితో 5 సంవత్సరాలుగా ప్రజా సమూహంలో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటూ వారి పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. వీరితో పాటు తన ప్రత్యర్థికి తన కదలికలు వినిపించనీయకుండా చాప కింద నీరులా తన బలగాన్ని పాణ్యం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెంపొందించుకుంది. అలాగే తన ప్రత్యర్థి అరాచకాలపై తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాక వాటిని పత్రికల్లో ప్రచురించేలా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలీకృతమైంది. అలాగే తమ పార్టీ ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమంలోనూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ గడప గడపను సందర్శించిన ఘనత గౌరీ చరితదే. ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ప్రత్యర్థి ముందు ఈసారి గెలుపు సాధ్యమేనా అంటూ పలువురు మేధావులు, రాజకీయ విశ్లేషకులు చర్చించారు. కానీ చరిత అంటే చిరుత అంటూ తన విజయాన్ని చాటారు.
అలాగే గౌరీ చరితపై ఎటువంటి అవినీతి మరకలు లేకపోవడం, తన ప్రత్యర్థి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా చర్చ కల్పించడంతో ఈమె గెలుపు సాధ్యమైంది. అలాగే నామినేషన్ వేసిన తర్వాత అంతకు ముందు కూడా పాణ్యం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని వైకాపా నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడంలో గౌరీ చరిత సఫలీకృతులు కావడం వల్లే ఇవి ఆమె విజయానికి కారణభూతమయ్యాయి. వీటికి తోడు గౌరీ వెంకటరెడ్డి తన భార్య అయిన చరితకు అండగా ఉండి గ్రామాల్లోని నాయకులకు, కార్యకర్తలను ఎలా పార్టీలోకి చేర్చుకోవాలన్న వ్యూహాలు చేయడం, వాటిని అమలు చేయడంలో సిద్ధస్తుడు. ఇలాంటి వ్యక్తి భర్త కావడం చరిత అదృష్టం. ఆర్థిక ఎన్నికల వ్యూహ రచనలు చేస్తూ కార్యకర్తలను, నేతలను తమ పార్టీలోకి రప్పించుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇదిలా ఉండగా తల్లి కోసం తనయుడు గౌరీ జనార్దన్ రెడ్డి కూడా తన ప్రచారాన్ని నియోజకవర్గంలో ముమ్మరం చేశారు. ఆయన ప్రసంగంలో ఎక్కడా కూడా ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు గాని, అదుపు తప్పు గాని మాట్లాడలేదు. ఆయన ప్రసంగాన్ని చూసి నియోజకవర్గ ప్రజలు నివ్వెరపోయారు. ఎందుకంటే గౌరీ జనార్దన్ రెడ్డి ప్రచారం ముక్కుసూటిగా ఉండడమే కాక తన తల్లిని గెలిపించండి, పాణ్యం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయండి అంటూ కొనసాగించారు. వీరితో పాటు మీ గ్రామాల్లోని అన్ని సమస్యలు తీరుస్తామంటూ, అలాగే మీ బిడ్డల ఉద్యోగ అవకాశాల కోసం తగు ఏర్పాట్లు చేస్తామంటూ తన ప్రచారాన్ని కొనసాగించారు. ఇది కూడా గౌరీ చరిత విజయానికి 50% కారణం. ఏదేమైనప్పటికీ ఇరువురు ఫ్యాక్షనిస్టులపై పోటీ చేసి మట్టి కనిపించిన చరిత్ర గౌరీ చరితది. ఏది ఎలా ఉన్నప్పటికీ చరిత్ర తిరగరాయడంలో గౌరీ చరిత దిట్ట అంటూ పాణ్యం నియోజకవర్గమే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ 2024 ఎన్నికల్లో 40,591 మెజార్టీతో విజయం సాధించి ఈ వీరనారి తన సత్తా ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాటింది. మహిళ అంటే తక్కువ కాదు, మహిళ తలుచుకుంటే సాధ్యం కానిది లేదన్న దానికి తాత్కారం పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరీ చరితయ్యే. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం చరిత కాదు చిరుత అంటూ పలు విధాలుగా ఈమెపై అభిమాన జల్లు కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎన్నికల ప్రధానాధికారి రూటే సపరేట్. కర్నూలు జిల్లాలోని ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన డాక్టర్ సృజన ఐఏఎస్ ఎంతో గట్టిదే కాదండోయ్, ఎంతో హుందాగా ప్రవర్తించే వ్యక్తి కూడా కాదు, శక్తి. ఆమె ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో నామినేషన్ ప్రక్రియ నుండి కౌంటింగ్ దాకా ఎక్కడా కూడా జిల్లాలో ఘర్షణలు కానీ, ఉద్రిక్త వాతావరణం కానీ కలిగిన దాఖలాలు లేవు. వేరే జిల్లాలతో పోలిస్తే కర్నూలు జిల్లాలో ఎలాంటి విఘాతాలు, గలాటాలు కానీ నామినేషన్ల పర్వం నుండి పోలింగ్ మరియు కౌంటింగ్ వరకు జరగకుండా చూసుకున్న వ్యక్తి డాక్టర్ సృజన ఐపీఎస్ అంటూ ఆమెను ప్రజలు అభినందిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా ముక్కుసూటిగా వెళ్తూ నీతి నిజాయితీగా నిరంతరం తన విధి నిర్వహణలో ఉంటూ ఓటర్లను చైతన్యపరిచి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఓటర్లను పోలింగ్ బూత్కు తరలిరావడంతో ఆమె సఫలీకృతులయ్యారని ప్రజలు, మేధావులు కర్నూలు జిల్లా కలెక్టర్ను అభినందిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా అంటే ఫ్యాక్షన్కు పుట్టిల్లు. అలాంటి జిల్లాలో ఎక్కడా కూడా ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిపించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో ముందు చూపు మరియు కార్యదక్షత కలిగి ఉంటే తప్ప ఇలాంటివి నిర్వహించడం సాధ్యం కాదు. ఇవే కాదు, జిల్లాలో ఎక్కడా కూడా రీపోలింగ్ అన్న మాటే లేదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ సృజన ఐపీఎస్ను అభినందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అలాగే తన జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఏకతాటిపైకి నడిపించి ఎన్నికలు సజావుగా జరిగేలా సకల చర్యలు తీసుకోవడంలో డాక్టర్ సృజన ఐపీఎస్ సఫలీకృతులయ్యారు. ముఖ్యంగా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి తమను వేధిస్తున్నారని, అదేమంటే తమ పట్ల కఠినంగా ఉంటుందంటూ విధి నిర్వహణలో కఠినత్వం లేకుంటే ఉద్యోగస్తులు తమ విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే ఎన్నికలు జరిగేందుకు అడ్డంకిగా మారతాయన్న లక్ష్యంతోనే డాక్టర్ సృజన ఐఏఎస్ ఆ విధంగా ప్రవర్తించారు తప్ప ఆమె సున్నిత మనస్తత్వం కలిగిన అధికారిగా పలు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కర్నూలు జిల్లాలో ఇలాంటి మహిళ జిల్లా కలెక్టర్ ఎన్నికల నిర్వహణలో అత్యంత కఠినంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చేసేందుకు కర్నూలు జిల్లా ప్రజానికం ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.